వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఇంకొక కేసులో అపియర్ అయ్యి వల్ల మా జడ్జి గారి మేడం మీద చెప్పుతోని విసిరెండు. ఇక్కడ ఉన్న వాళ్ళ పోలీస్ ఎస్కాట్ కూడా వాళ్ళు కూడా ఏమి అంటే ప్రేక్షకులుగా నిలబడి చూశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఒక న్యాయ వ్యవస్థ మీద, న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద, న్యాయాన్ని పరిరక్షించే వాళ్ళ మీద దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కరణ్ సింగ్ అనే వ్యక్తికి ఆయనకు తక్షణమే ఇప్పుడే ఎల్బీ నగర్ SCA గారు కూడా వచ్చారు. సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి అతని మీద తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే జడ్జి గారి మీద చెప్పు వేసినందుకు ఆయనకు జీవిత ఖైదు కూడా విధించాలి అని చెప్పేసి అటువంటి వ్యక్తులను జీవిత ఖైదు కానీ లేకపోతే మరణశిక్ష కానీ ఉరిశిక్ష కానీ విధించి మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాదు. ఇంతకుముందు మేము అడ్వకేట్స్ను చాలా ప్రొటెస్ట్ చేసినాం. అడ్వకేట్స్ మీద దాడులు జరిగితే ఇవాళ అడ్వకేట్స్ మీద వదిలిపెట్టి న్యాయమూర్తుల మీదనే దాడులు చేయడం అంటే దీన్ని తీవ్రంగా మేము పరిగణిస్తున్నాము. ఇటువంటి దాడి జరిగితే ఊరుకోము. అక్యూజులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా క్షమించే ప్రసక్తి లేదు. అందరూ కూడా నేను తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ ప్రెసిడెంట్ కూడా ఈ సందర్భంగా మా న్యాయమూర్తి మీద జరిగిన దాడికి నిరసనగా రేపు కోర్టులన్నీ కూడా బాయ్కాట్ చేయడానికి ఈ సందర్భంగానే పిలుపుస్తున్నారు. అందరూ కూడా న్యాయమూర్తులు కూడా మీరు కూడా, ఎందుకంటే న్యాయవాదుల మీద అయితే న్యాయమూర్తులు కూడా ఇమ్మీడియట్గా మీరు కూడా స్పందించి చర్యలు తీసుకుంటే ఇక ముందు ఎవరు కానీ కక్షిదారు కానీ ఇంకా ఎవరు కానీ భయపడతారు. కాబట్టి ఇలాంటి సంగతి జరగకూడదు. రేపు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులు కూడా బాయ్కాట్ చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎస్కాట్ వాళ్ళ మీద కూడా సార్ మేము తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాము. ఎందుకంటే ఒక జడ్జి గారి మీద చెప్పు విసినాక కూడా వాళ్ళు పట్టుకొని ఏం చేయలేకపోయారు, తీసుకొని వెళ్ళారు అంటే దీని మీద తక్షణమే వారి మీద కూడా DGP గారు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. చాలామంది కూడా ఇందులో అన్ని 302 ఇటువంటి కేసులే ఉంటాయి. ఒక లేడీ, ఒక మహిళా జడ్జి ఆమె పని ఆమె చేసుకొని పోతుంది. అలాంటి వ్యక్తి మీద ఒక చెప్పుతో కొట్టడం అంటే ఇది న్యాయ వ్యవస్థ మీదనే చెప్పుతో కొట్టినట్టు. ఒక జడ్జి గారి మీద కాదు, అందరి మీద నల్లపోటు మీదనే చెప్పుతో కొట్టినట్టు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. మీరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తదుపరి కార్యాచరణ ఏముందండి? రేపు మాత్రము అన్ని కోర్ట్స్ కూడా తెలంగాణ వ్యాప్తంగా బహిష్కరించడానికి పిలుపునిస్తున్నాం. ఇప్పుడే మేమందరూ కూడా సర్క్యులర్ పాస్ చేసేసి రేపు అన్ని ఇంక్లూడింగ్ హైకోర్టు కూడా రేపు బాయ్కాట్ చేయాలని పిలుపునిస్తున్నాం. ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరిగితే మేము మాత్రం తీవ్రంగా అక్కడే ఇది జరగడం చాలా దారుణమైన చర్య. ఈ విషయాన్ని మాత్రం మేము అందరం ఖండిస్తున్నాము. ఎందుకంటే తెలుగులోనే ఒక బెస్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి మీద ఇలాంటి జరగడం మాత్రం చాలా దారుణమైన విషయం. అతనికి ఎంత పనిష్మెంట్ ఉంటే అంత పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కాబట్టి మా అందరి తరఫున నేను ఈవెన్ ఒక బీయింగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నాను కాబట్టి ఇది చాలా ఖండిస్తున్నాను. నేను రంగప్రసాద్ అడ్వకేట్ రంగారెడ్డి ప్రాక్టీస్. ఈరోజు జరిగిన సంఘటన ఏదైతుందో చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే న్యాయ వ్యవస్థపై జరిగిన పెద్ద దాడి ఏంటంటే క్రిమినల్స్ అనే వాళ్ళు కోర్టుకు వచ్చిన తర్వాత ఒక జడ్జి మీద ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే ఒక జడ్జి మీద ఒక అక్యూజ్డ్ చెప్పు విసేయడం జరిగింది. అంటే అతనికి లైఫ్ కన్విక్షన్ పడింది, అంటే ఆయన జీవిత ఖైదు పడినందుకు ఆ ఆవేశంతో నిన్న జరిగిన సంఘటన నిన్న జీవిత ఖైదు పడింది. వేరే కేసులో ఈరోజు మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఒక ఉద్దేశపూర్వకంగా ప్లాన్ వేసుకున్న ఆ నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో చెప్పు విసేయడం జరిగింది కోర్టు మీద. ఈ విధంగా న్యాయమూర్తులకు రక్షణ లేక, న్యాయవాదులకు రక్షణ లేకపోతే ఏ విధంగా ప్రాక్టీస్ జరుగుతుంది, ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ప్రజల న్యాయం కోసమే కోర్టులు ఉన్నవి. ఈరోజు శిక్ష అనేది విధించడం అనేది అంటే పూర్తి సాక్ష్యాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వాడు పెద్ద నేరగాడని చెప్పి నిరూపణ అయిన తర్వాత, అతడు నేరం చేసేయడని చెప్పి నిరూపణ అయిన తర్వాత శిక్ష విధించడం. ఈ విధంగా మీరు విధిస్తూ పోతే న్యాయమూర్తులు ఏ విధంగా కూడా వారు తీర్పును అనేది వివరించగలరు. కాబట్టి ఏంటంటే పోలీసులు అనేది ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి. ఈ విధంగా శిక్ష పడ్డ ఎవరైతే వ్యక్తులు ఉంటారో, అక్యూజ్ ఉంటారో, నేరస్తులు ఉంటారో వాళ్ళను కోర్టుకు తీసుకొచ్చినప్పుడు సరైన భద్రతతో తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది, అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి మీద కూడా చెప్పి అంత దాడికి ప్రయత్నించంటే అది చాలా పెద్ద నేరం అది. కాబట్టి వీటికి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను కాపాడడానికి ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలి. న్యాయవాదులను, న్యాయమూర్తులను, న్యాయమూర్తికే రక్షణ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు జరిగిన
సంఘటన ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థపై జరిగిన ఒక బ్లాక్ డే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పేరేం పేరు ఏ దాంట్లో శిక్ష పడింది? కరుణ్ సింగ్ అని చెప్పి నేరస్తుడు, అతని మీద మోపడి ఒకటే కాదు చాలా కేసులు ఉన్నాయి. నిన్నటి కేసులో అతనికి జీవిత ఖైదు విధించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వేరే కేసులో అతన్ని కోర్టుకు తీసుకురావడం జరిగింది. కోర్టుకు తీసుకొచ్చిన క్రమంలో అతన్ని ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్న తర్వాత జైలర్ నన్ను సతాయిస్తుందని చెప్పి జడ్జి మేడం చెప్పడం జరిగింది. అలాంటప్పుడు జడ్జి మేడము ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు, సీనియర్ మన సిటిజన్స్కి ఉన్న రైట్స్ ప్రకారము బాబు ఏం జరుగుతుందని చెప్పి దగ్గరికి పిలిచడం జరిగింది. ఎందుకంటే నేరస్తుడు దూరంలో ఉంటాడు, దగ్గరికి పిలిచి వివరంగా చెప్పమ్మా నీకేం జరుగుతుంది అన్నప్పుడు అతను ప్లాన్గా ప్రిపేర్ అయి ఉండి చెప్పడం జరిగింది. అంటే వాడు ఎంత ప్రిపేర్గా ఉన్నాడంటే అలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా స్పెషల్ జైల్లో అతను కోర్టుకు తీసుకురాకుండానే వీడియో కాల్ ద్వారానే అలాంటి వాళ్ళను సాక్ష్యాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియదు. రంగారెడ్డిలో ఇది జరగడం చాలా దారుణమైన చర్య. ఈ విషయాన్ని మాత్రమే అందరం ముఖ్యంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే తెలుగులోనే ఒక బెస్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తికి ఇలాంటి జరగడం మాత్రం చాలా దారుణమైన విషయం. అతనికి ఎంత పనిష్మెంట్ ఉంటే అంత పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కాబట్టి మా అందరి తరఫున ఓకే.